అని చెప్పిండు. మరి సీనియర్లు ఉన్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఎందుకు ముఖ్యమంత్రి ఆ పక్కనే ఉన్న హనుమంతరావు గారికి ఎందుకు అవకాశం ఇవ్వలేదు? సీనియర్లకు మీరు ఎందుకు మీ ముఖ్యమంత్రి గారు మరి చెప్పండి. అవకాశం కొద్దిగా అక్కడ ఉన్న అవసరాన్ని బట్టి ఏ అభ్యర్థిని నిలబెట్టాలి, మా పార్టీ ఎవరికి అవకాశం అది తెలుసు నాకు, మా నాయకుడికి తెలుసు, మా పార్టీకి తెలుసు. మీ కాంగ్రెస్ పార్టీ చెప్పిన మీకేమన్నా చెప్పిండా? అరే మీ పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళకి ఎవరికి మీరు అవకాశం? మార్వాడీల అంశం గురించి మాట్లాడదాం కానీ యాదగిరి గారు, ఇవాళ మార్వాడీల విషయంలో ఇంత ఎత్తున ఉద్యమం వస్తే బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది, లేకపోతే శామో పిడమర్తి రవి గారు లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఉద్యమిస్తున్నారు. అంతవరకు బాగానే ఉంది. నిజంగా మన ఆత్మగౌరవానికి, మన అస్తిత్వానికి, మన తెలంగాణ వ్యాపారస్తులకు అన్యాయం జరిగితే డెఫినెట్గా అందరూ ఖండించాల్సిందే. కానీ ఇదే ఐక్యత, ఇదే విషయము, ఇదే పోరాట పటిమ రోహింగ్యాలను వెళ్ళగొట్టడంలో ఎందుకు చూపించట్లేదు అనే కొత్త వాదన కూడా వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎంత ప్రమాదకరమో దేశానికి ఇవన్నీ కూడా తెలిసిన విషయాలు. వీటి మీద మాత్రం ఎందుకు పోరాటం చేయట్లేదు, వీటి మీద మాత్రం ఏ రోజు ఎందుకు మాట్లాడట్లేదు అనేది. అవకాశం వచ్చినప్పుడు అన్నీ అవే జరుగుతుంటాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. మరి వాళ్ళిద్దరు బండి సంజయ్ గారు చెప్తున్నారు కదా, మార్వాడీలకు మద్దతుగా మాట్లాడుతున్నాడు కదా, మరి రోహింగ్యాలను వెళ్ళగొట్టాలని చెప్పి కూడా మరి ఆయనే చెప్తుండు కదా. కేంద్ర మంత్రిగా ఉన్నాడు, ఒక నిమిషం, కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ గారికి ఆ అవకాశం లేదా, ఆ స్థాయి లేదా? వీళ్ళని వెళ్ళగొట్టే దాని మీద ఎంక్వైరీ చేసి ఎవరున్నారు, హైదరాబాద్లో ఎవరున్నారు, తెలంగాణ ఎవరున్నారు, వారిని ఎంక్వైరీ చేసే అధికారం ఆయనకు లేదా? కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రి గారే కదా, ఢిల్లీలో మీ ప్రభుత్వమే ఉంది కదా. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు మీ అలాయ్ బలాయ్ మీ చిన్నన్న పెద్దన్న దోస్తులే కదా. మరి మీరు మాట్లాడుకొని ఎవరున్నారు, ఎవరు నిజంగా దేశద్రోహులు ఉన్నారు, హైదరాబాద్లో ఎవరున్నారో దాని మీద మీరే చట్ట వ్యతిరేక శక్తులు ఎవరైనా ఉంటే, సంఘ విగ్రహ శక్తులు ఎవరైనా ఉంటే మీరే చూడండి. ప్రభుత్వం మీ చేతిలో ఉంది కదా. అదేవిధంగా ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు, మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నవారి కోసం అని అంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అన్ని కుల వృత్తులకు ప్రాణం పోసింది కేసీఆర్ గారు, నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అన్ని చేతి వృత్తుల వాళ్లకు, అన్ని కుల సంఘాలకు అత్యధిక నిధులు ఇచ్చి, దళితులకు దళిత బంధు అని చెప్పేసి ఒక 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేసి, బీసీలకు గొల్ల కుర్మలకు గొర్రెలు అని చెప్పి, ముదిరాజులకు చాప పిల్లలు అని చెప్పేసి అనేక సంక్షేమ పథకాలు ఇచ్చి, అన్ని వర్గాల ప్రజలను అత్యధికంగా మైనార్టీలకు 1 లక్ష రూపాయల రుణం ఇచ్చి, వడ్డీ లేని రుణాలు ఇచ్చి, మహిళలకు ఇచ్చి అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి బడుగు బలహీన వర్గాలను ఆర్థికంగా ఈ రాష్ట్రంలో అత్యధికంగా ఆర్థికంగా నిలదొక్కుకోవాలని చెప్పి అన్ని వర్గాలకు చేయూతనిచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు దళిత బంధు 15 లక్షల రూపాయలు ఇస్తాడు, ఇచ్చిండా? రైతు బంధు 15,000 ఇస్తాడు, ఇచ్చిండా? 2,000 రూపాయలు 4,000 రూపాయలు పింఛన్ అన్నాడు, ఇచ్చిండా? మహిళలకు 2,500 ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? తులం బంగారం ఇస్తా అన్నాడు, పేదింటి ఆడబిడ్డల పెళ్లికి ఇస్తా అన్నాడా? ఎక్కడనైనా అబద్ధాలతోటి, అబద్ధాల పునాదుల మీద ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ, ఈ రేవంత్ రెడ్డి గారు ప్రజలలో ఈరోజు వాళ్ళకి ఎక్కడ పోయినా కూడా మాట్లాడే అవకాశం లేదు. ప్రజలు వాళ్ళను తిరస్కరించడం కోసం సిద్ధంగా ఉన్నారు. రేపు ఏ ఎలక్షన్లు, స్థానిక సంస్థల ఎలక్షన్లను వాళ్ళు వాయిదా వేసుకుంటూ రావడానికి కారణం కూడా అదే. వారికి ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేదు. అదే బీసీ రిజర్వేషన్ కోసం కూడా నిజంగా చిత్తశుద్ధి ఉంటే, 42% చిత్తశుద్ధి ఉంటే, అసెంబ్లీలో తీర్మానం పాస్ అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి అనేక సార్లు పోయి కేంద్ర పెద్దలను కలిసినటువంటి ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలను అఖిలపక్షానికి నాయకత్వం వహించి, ఎందుకంటే అసెంబ్లీలో కూడా బీసీ అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించినాయి కాబట్టి మీరు ప్రత్యేక చట్టం తీసుకొచ్చి, కేంద్రంలో ఒక చట్టం తీసుకొచ్చి ఆ బీసీ రిజర్వేషన్ కు మీరు చట్టబద్ధత కల్పిస్తే అయిపోతుంది కదా. మీకు అది నిజంగా బీసీల మీద ప్రేమ లేక ఏదో దాన్ని, నేనేం చెప్తున్నా, ఎక్కడ కూడా బీసీల అభివృద్ధి కోసం కానీ, ఎస్సీల అభివృద్ధి కోసం కానీ, అన్ని వర్గాల అభివృద్ధి కోసము, రైతుల కోసము ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిదీ ఇక చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కాబట్టి, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి అణువణువు తెలిసిన నాయకుడు కేసీఆర్ కాబట్టి, ప్రతి కుల సంఘాలు తెలిసిన నాయకుడు కాబట్టి, అందరి అవకాశం కోసం, అన్ని వర్గాల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. ఈరోజు ఈ మార్వాడీల కోసమే మద్దతుగా ప్రకటిస్తున్నారు. మీరు ఈ వర్గాలను ఎందుకు నిజంగా మార్వాడీలు నిజంగా ఏకమై వాళ్ళకు ఒకరికొకరు సహకరించుకుంటున్నారు. అదే విధంగా
కేసీఆర్ గారు కూడా ఈ తెలంగాణ రాష్ట్ర బిడ్డలు నా సోదరులు నా బిడ్డలు అని చెప్పేసి ఆ వర్గాలను అభివృద్ధి చెందడం కోసం ప్రభుత్వ అధినేతగా ఉన్నాడు కాబట్టి ఈ తెలంగాణకి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక తండ్రి లాంటి స్థానంలో ఉన్నాడు కాబట్టి అన్ని వర్గాలను ఒక తండ్రి స్థానంలో ఉండి సంక్షేమ పథకాలను ఇచ్చి అభివృద్ధిలో చెందడం కోసం అవకాశం ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. ప్రేమానంద గారు, మొత్తానికి మార్వాడి గోబ్యాక్ ఉద్యమం రోజు రోజుకు ఉధృతమవుతున్న పరిస్థితుల్లో ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్గా? ఎందుకంటే మీరు అన్నట్టుగా గోబ్యాక్ అనేది కరెక్ట్ కాదు అంటున్నారు. వాళ్ళ దందా వాళ్ళు చేసుకోవాలి, కానీ కరెక్ట్ పద్ధతిలో చేసుకోవాలి. వాళ్ళ మీద దాడులు కానీ మన సంస్కృతి మీద దాడులు కానీ చేయొద్దు అనేది. ఇప్పుడు దీనికి అంతిమంగా పరిష్కారం ఏంటి, ఎలా చేయదలుచుకుంటే ఏం చేస్తే బాగుంటుంది? అంటే ముందైతే ఈ దేశంలో అందరూ బతికేటటువంటి స్వేచ్ఛ అందరికీ ఉంది కాబట్టి గోబ్యాక్ అనేటువంటి అంశం కాకుండా ప్రభుత్వం కొన్ని విషయాల మీద పూర్తి స్థాయి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు వెంటనే తీసుకున్నటువంటి నిర్ణయం ఇది జరుగుతున్నటువంటి 15 రోజులు, 15 రోజులు మనం తీస్తున్నటువంటి యూట్యూబ్లో చూస్తే అన్నీ అవే కనబడతాయి. దీనికి కూడా ప్రభుత్వము ఇంటెలిజెన్స్ వ్యవస్థ చాలా బలంగా ఉంది. అలాగే సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది, సమాజంలో ఏం జరుగుతుంది, ఏ విషయం మీద ఏం మాట్లాడుతున్నారు, ఎవరు స్పందిస్తున్నారు, ప్రజా సంఘాలు ఏం చేస్తున్నాయి, అన్నిటి మీద పూర్తి స్థాయి ఆలోచన ఉండాల్సినటువంటి ప్రభుత్వం కొంత నిర్లక్ష్యం. ఇప్పుడు ప్రభుత్వం వెంటనే దీని మీద విచారణ చేసి ఎవరు జరిగిన వాళ్ళు ఏందో అది చేయాల్సిన అవసరం ఉంది. అన్నిటికన్నా ముందు ఎవరైతే ఇందాక నుంచి మీరు అదే అన్నారు, జరిగిన విషయంలో జరిగిన ఘటనకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు అని. కానీ జరిగిన ఘటనలో వాళ్ళు కాంప్రమైజ్ అయ్యారు ఆల్రెడీ. సో దాని గురించి ఫర్దర్గా ఇష్యూ లేదు. దాని మీద ప్రభుత్వం కూడా ఇప్పుడు ఏం చేయటానికి కూడా లేదు. ఇక మీదట ఇలాంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత అయితే ఉంది. కానీ అయితే దీని మీద నేను అంటే వారు పరస్పరంగా జరిగిన దాని మీద సమాజంలో చర్చ జరుగుతుంది. ఎవరో మాట్లాడడం అనేది కాకుండా ప్రభుత్వంలో కీలకమైనటువంటి వ్యక్తులు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి ఆ వ్యక్తుల్ని కూడా పిలిపించి లేదా ఆ సామాజిక వర్గంలో అందరితో పిలిపించి ఇది సమంజసమైనటువంటి పని కాదు. తర్వాత వాళ్ళు బహిరంగంగా ఇలా పెద్దగా కావడానికి సమస్య ఎక్కడొచ్చింది అని అంటే ఆ సంఘటన అందరూ మర్చిపోయారు. ఎక్కడొచ్చిందిరా అంటే మళ్ళా ఎవరైతే పాట పాడిన వ్యక్తిని తిట్టడం ఏంది, తర్వాత దాని మీద గలమెత్తిన వ్యక్తిని తిట్టడం ఏంది అనే అంశం వచ్చినప్పుడు మాలాంటి తెలంగాణ వాదులందరూ కూడా అరే ఆలోచించారు ఇది తప్పు పోయాను, ఇది తప్పు అనే ఆలోచన వచ్చింది. నువ్వు ఆడవరకు ఓకే, ఆడవరకు తప్పు చేసినావు, దాన్ని ఎవరైనా మేము కూడా చేస్తాం, గోబ్యాక్ అని మేము కూడా యాక్సెప్ట్ చేయము. తెలంగాణలో అందరూ బతకాలి, అందరూ ఉండాలి, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. కానీ తెలంగాణ సంస్కృతి, తెలంగాణ ఆచారాలని, వ్యవహారాలని, తెలంగాణ భాషని, తెలంగాణ ఉన్నోళ్ళని కించపరిచి తెలంగాణ పనిచేయడానికి రాదు, తిరుగుతాడు, అనేక అంశాలు మాట్లాడుతున్నారు వాళ్ళు. అవన్నీ రెచ్చగొట్టే ధోరణి సమంజసమైన పని కాదు. వాళ్ళ ఎవరైతే